కార్యకర్తలకు రెస్పెక్ట్ ఇస్తారో, ప్రతి ఒక్కరికి టైం ఇస్తారో, అక్కడి నుంచే అసలైన లీడర్షిప్ అనేది మొదలవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, అందరి లీడర్స్కి కూడా వర్తిస్తుంది. ఓకే, సో మరి కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలి కదా దీంట్లో. ఓకే, మా కాంగ్రెస్లో మాత్రం అందరు ముఖ్యమంత్రులే ఉన్నారు, అది వేరే విషయం. చావు నోట్ల తలబెట్టి తెలంగాణ సాధించామని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోలే. దీక్ష చేపట్టి 24 గంటల ముందే నిమ్మకాయ రసం దాగలే. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం, 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కున్నాక డ్రామా చేసి ఎవరిని బలిగొనలే. ఎవరి శవాల ప్రాతిపదికనో ప్రాణాల ప్రాతిపదికనో అధికారంలోకి రావాలని కోరుకోలే. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా కేటీఆర్, హరీష్ రావు దీక్ష చేయాలని చెప్పి ప్రతిపాదించారు. కేసీఆర్ను రమ్మనండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సభాపక్ష నాయకుడిగా నేను జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తామట. దీక్షల గురించి మాట్లాడుకోనికి వేరే అసెంబ్లీకి వ్యతిరేకంగా మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు. వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి అందుకే గైర్హాజరు. లోక్సభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ బుద్ధి మారలే. తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోటా రాజకీయాల్లోకి కేటీఆర్. ఆయన ఇంకా అహంకారం వదులుకోలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళి 3 సార్లు ప్రధానిని కలిసా. పెద్దన్న పాత్ర పోషించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరాం. రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వస్తుందని 43 పైసలే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి కౌంటర్ ఎవరిస్తారో చూడాలి. ఢిల్లీలో మన మాటకు మాట బాగా వైరల్ అవుతుంది వీళ్ళది. అన్నింటికి మేమే దీక్ష చేస్తే మీరేం చేస్తారు? తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ది. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ గురిపెట్టారు. ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ రెడీ. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రానికి కాంగ్రెస్ మెయిన్ విలన్ అట. బీఆర్ఎస్తో ఆ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్. వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, వీళ్ళు వాళ్ళని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మీ మ్యాచ్ ఫిక్సింగ్ చల్లగుండా ఇది తప్ప ఇంకేం మాట్లాడరు. ఇక త్వరలోనే డిఎస్సిపై గుడ్ న్యూస్. ఏందా గుడ్ న్యూస్? ప్రభుత్వ ఉద్యోగులకు డిఏపై నేను ఆ కేసు చూసిన మా డిఎస్సి ఆస్పిరెంట్స్ కాల్ చేసి రాత్రిపూట కళ్ళ కూడా వాళ్ళే వస్తారు మాకు, అర్థమైందా? సో ఇక్కడ డిఏపై అని ఉంటే నేను డిఎస్సి అనుకొని చదివిన. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్తాం. గృహజ్యోతి అమలుకు 2418 కోట్లు. బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రయోజనాలు. బొగ్గుగండ్ల వేలానికి బీఆర్ఎస్ఏ కారణం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేడు రాష్ట్ర బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి. రైల్వేలో తెలంగాణకు 5336 కోట్లు. 2024-25 బడ్జెట్లో భారీగా కేటాయింపులు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ 100% విద్యుదీకరణ. ప్రయాణించిన దూరానికే టోల్ పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పానీపట్ హిసార్ సెక్షన్లో పైలట్ ప్రాతిపదికన అమలు. నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ టీం. రామగుండంలో బస. నేడు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి. రేపు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే పయనమాట. కేటీఆర్కు షంబీపూర్ రాజు బర్త్డే విషెస్. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు. మరి స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్సీ. హైదరాబాద్ స్టేట్ హోంలో 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు పంపిణీ చేసిన కేటీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్న షంబీపూర్ రాజు. మరి షంబీపూర్ రాజు అన్న బాగా సంపాదించాడు పైసలు. ఆయనకేమి శుభాకాంక్షలు తెలుపుతారు, ల్యాప్టాప్లకు ఇస్తారు, ఫండింగ్లు ఇస్తారు, అవసరమైతే ఫోన్ ట్యాపింగ్లలో ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ చేస్తారు. ఎంతైనా మా షంబీపూర్ రాజన్న చాలా మంచోడే. నెక్స్ట్, రైతుల పేరుతో 10 కోట్ల రుణాలు. రుణమాఫీతో స్కామ్ వెలుగులోకి. రైతుల ఫోన్ నెంబర్లకు మెసేజ్లు. రుణాలు తీసుకోకుండానే ఎలా మాఫీ అయ్యాయంటూ రైతులు. గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీపైనే వారికి అనుమానాలు. అధికారులను నిలదీస్తున్న రైతులు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ అధికారులు అవస్థరట. రైతుల పేరుతో 10 కోట్ల రుణాలట. చూసిరా అండి, మా రైతుల నోట్ల మట్టి కొడుతురు, లోన్లు తీసుకుంటారు. ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళను? గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మీద అనుమానం ఉందంటారు. ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని అడుగుతున్నాను నేను. నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ టీం. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో. ప్రయాణించిన దూరానికే టోల్ పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పానీపట్ హిసార్ సెక్షన్లో పైలట్ ప్రాతిపదికన అమలు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దందాలు ఏమైనా ఉంటే ఆ టోల్ గేట్లే. ఎంతగానో అని కడతారా అండి ఆ టోల్ గేట్లు? నాకు అర్థం కాక అడుగుతా. ఇక ఎవరైనా పొరపాటున ఫాస్టాగ్ లేకపోతే వామ్మో ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. ఆ తూర్పు ఎత్తుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ
వందలు 200 300 400. ఎవరైనా జర్నీ చేసి లాంగ్ డ్రైవ్కి సరదాగా పోదామంటే ఆ టోల్ గేట్లతోనే 1000 2000 3000 ఖర్చు అవుతుంది. సో ఇన్ని రకాలుగా అవుతుంది అన్నట్టు. అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం, వాటి పేరు చెప్పలేదు. కేంద్రానికి అన్ని స్టేట్స్ సమానమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎందుకు చెప్పలేదు మరి నిర్మలమ్మ? చెప్పండి. మీ నిర్మలమైనటువంటి మనసుతో ఆ రాష్ట్ర పేర్లు పలకండి, చిలక పలికినట్టు. ఎవరు వద్దన్నారు? పేర్లు చెప్పండి కదా దయచేసి, మేము కూడా తెలుసుకుంటాం. ఒకవేళ నిజంగానే తెలంగాణ పేరు కూడా మీరు పలకలేదు, మరి కేటాయించారంటే ఏ ఏ రూపాల్లో కేటాయించారో చెప్పాలి దయచేసి. నేను కాదు, రేవంత్ రాజీనామా చేయాలి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష. ఇండియాలో చేరండి. వైసీపీ చీఫ్ జగన్కు కూటమి నేతల విజ్ఞప్తి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్న ఏపీ మాజీ సీఎం. ఆయన నిరసన దీక్షకు మద్దతట. ఇప్పుడు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ ఇండియా కూటమికి సపోర్ట్ చేయగానే అక్కడ మళ్ళా త్రివిధుల సిబిఐ కేసులు రెడీగా ఉన్నాయి మా జగనన్న మీద. సిబిఐ కేసులు రెడీగా ఉన్నాయి మా జగనన్న మీద. అసలే మళ్ళీ పాపం భయంగా బిక్కుమంటూ 9 మందే మిగిలిరు. దాంట్లో 9 మంది 11 మంది. ఓకే, మరి ఆ సిబిఐ కేసులు అన్నీ కూడా మళ్ళీ ఆయన చుట్టూ తిరిగినాయి అనుకోండి. ఎందుకు వచ్చిన గొడవమ్మ సోనియమ్మ? నన్ను కాసేపు ఇట్లా వదిలేసేయండి అని అనుకుండొచ్చు. ఆలోచించుకొని చెప్తామని అనుకుంటున్నప్పటికీ మరి తర్వాత పరిణామాలు మారిపోయే అవసరాలు ఉంటాయి మళ్ళీ ఎంతైనా. సో బడ్జెట్ విషయంలో విపక్షాల ఆరోపణ, పార్లమెంట్ ఆవరణలో నిరసన. మిత్రపక్షాలను మాత్రమే ఇక్కడెక్కడన్నా మన ఎంపీలు ఉన్నారా తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు? ఎవరు లేరు. రైతుల పేరుతో 10 కోట్ల రుణాలు అయిపోయింది. ఇదండి ఈరోజు అన్ని పేపర్లలో ఇవే ఉన్నాయి అనుకోండి. ఇగో వెలుగు పేపర్లో కూడా ఇదే. ఢిల్లీలో దీక్ష చేద్దాం. రాష్ట్రంలో రైల్వేకు 5336 కోట్లట. సింగరేణి ప్రైవేటీకరించద్దు. రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ లోన్లు. ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదు. ఎన్డీఏ అన్నీ ఇవే ఉన్నాయి V6లా. మా V6 పేపర్ ఇప్పుడు మరో నమస్తే తెలంగాణ అయింది. అప్పుడు ప్రభుత్వానికి డప్పు కొట్టకి ఎట్లయితే వాళ్ళు వార్తలు రాసిరో ఇప్పుడు వీళ్ళు ఎట్లా రాస్తారు. నెక్స్ట్ గుండు సున్నాపై సమరబేరి. 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలి. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? నేడు రాష్ట్ర బడ్జెట్. నేతన్నకు నా వంతుగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆదుకుంటా. బర్త్డే సందర్భంగా కేటీఆర్ మానవీయ నిర్ణయం. కుటుంబ సభ్యులతో స్టేట్ హోమ్లో జన్మదిన వేడుకలు. 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేస్తా. మంచి విషయం. నిన్నటి నుంచి ఈ వీడియో బాగా ట్రోల్ అవుతూ ఉంది. కేసీఆర్ అండ్ కేటీఆర్. నేడు సిరిసిల్ల బంద్ అట. ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి నేతన్నల పిలుపు. 3 రోజులుగా మర్చిపోయిన నేతన్నలు మా ప్రజావాణి కార్యక్రమానికి కూడా ఫోన్ చేసిరండి. చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. చేనేత కార్మికులను ఆదుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి. ప్రజావాణిలో మొన్న ఒక నేతన్న కూడా కాల్ చేయడం జరిగిందండి. ఉట్టుగా మాట్లాడతలేం మేము. సో ప్రజావాణిలో మొన్న ఒక నేతన్న కాల్ చేయడం జరిగింది. వాళ్ళ పట్ల మీరు వివక్ష సరికాదు. సో నేతన్నలు కార్మికులు అందరు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.